అంత నింద వేస్తే నోరు విప్పి జవాబు చెప్పలేను వదినా అన్నాడు. ఇది భక్తి అంటే. భక్తి అంటే నిజంగా ఒక అన్నగారి మీద ఒక తమ్ముడికి ప్రేమ ఉన్నమాట యథార్థమైతే నిష్కారణంగా అన్నగారు తమ్ముడిని కేకలేస్తే ఆనాడు తమ్ముడు తిరగబడి అన్నయ్యని గంట సేపు తిట్టిన వాడికి తమ్ముడికి అన్నయ్య మీద ప్రేమ ఉన్నట్ట. ఏ తమ్ముణ్ణి నిష్కారణంగా అన్నగారు నిందించినా, అన్నయ్య నువ్వు నిందించినా నేను ఏమీ అననన్నయ్యా అని అంజలి ఘటించి నిలబడిన తమ్ముడు తమ్ముడు. ఎందుచేత అంటే వాడికి భక్తి ఉంది, అందుకని వాడు జవాబు కూడా చెప్పడు. ఇలా చెప్పకపోవడం లక్ష్మణుని యొక్క శీలాన్ని చిత్రించారు మహర్షి నిశ్శబ్దంగా. ఇవాళ లక్ష్మణుడు వదినా నేను జవాబు చెప్పలేను అని చెప్పడంలో మీ మనస్సుల్లో లక్ష్మణమూర్తి ఎంత గొప్ప ఉపాసకుడుగా ఎంతెత్తు ఎదిగిపోయి ఉండాలి. ఇది లక్ష్మణుని యొక్క స్థితి. క్యారెక్టరైజేషన్ అంటారే, స్క్రీన్ ప్లే రాయడం అంటే వాల్మీకి మహర్షి తర్వాతే. ఎంత అద్భుతంగా చిత్రించేశారో చూడండి ఆ లక్ష్మణుణ్ణి. అన్నీ గమనించిన వాడు ఆయనే, అపనిందపడ్డవాడు ఆయనే. కానీ తిరిగి నేను జవాబు చెప్పను వదినా అన్నాడు. అని కానీ వదిన ఇన్ని మాటలని నన్ను దూరంగా పంపించేస్తూ ఉండడం వల్ల ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనేచరాః న్యాయవాదీ యథా న్యాయ ముక్తోహం పరుషత్వయా ధిక్త్యా మధ్య ప్రణశ్యత్వం యన్మామేవం విశంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం గమిష్యే యత్ర కాకుత్స స్వస్థితేస్తు వరాననే రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః నిమిత్తాని ఘోరాని యాని ప్రాతుర్భవంతి మే అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ. ఎంత చిత్రమో చూడండి. ఆయన అన్నాడు, వదినా నేను తిరిగి జవాబు చెప్పను, కానీ ఇవ్వాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఈ సమస్తమైనటువంటి వనదేవతలు సాక్షిగా ఉందురుగాక. ఎందుకని? లక్ష్మణ నువ్వెందుకు వదినని వదిలి వచ్చావని రేపు రాముడు నన్ను అడిగితే నాకెవరున్నారు సాక్ష్యం చెప్పడానికి? శంకించేశాడు లక్ష్మణుడు. అయిపోతోంది సీతాపహరణం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతోంది. ఆనాడు నేను రాముడి కాళ్ళు పట్టుకుని వదిన నన్ను ఇలా మాట్లాడింది అని నేను ఏమని చెప్పుకోను అన్నయ్యతోటి? ఆ మాటలు నా నోటితో మళ్ళీ పలికేవే. ఆ మాట నేను చెప్పుకోలేక ఏడుస్తున్న రోజున ఈ వనదేవతలు సాక్ష్యం చెప్పాలి, మీ తమ్ముడి తప్పు లేదయ్యా అని. ఎందుకని ఆ మాటలు నేను నోటితో కూడా తిరిగి చెప్పలేను అన్నయ్యతోటి నువ్వు అన్న మాటలు. అందుకని వనదేవతల్ని సాక్ష్యం పెట్టాడు. ఎంత గొప్ప క్యారెక్టరో చూడండి. నిజంగా వదినన్న మాట మళ్ళీ తన నోటితో అనలేడు. ఇంకా పాషాణ హృదయుణ్ణి కనుక సీతమ్మ అన్న మాటల్ని నేను మాట్లాడగలిగాను. లక్ష్మణుడైతే ఆ మాటలు తిరిగి అన్నయ్యతో చెప్పలేనన్నాడు. అనలేను కనుక వనదేవతలారా మీరు సాక్ష్యంగా ఉండండి అన్నాడు. అని ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో నేను ఎందుకు, ఏది న్యాయాన్యాయ విచక్ష, నేను ఇప్పుడు వదిలి వెళ్ళడంలో ఉన్నటువంటి న్యాయమును వనదేవతలు గ్రహించెదరుగాక. నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా సీతమ్మ, నిన్ను ఈ వనదేవతలందరూ రక్షించాలని కోరుకుంటున్నాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ వదిన యొక్క పాదముల వంక చూసి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అమ్మా వదినమ్మా మళ్ళీ తిరిగి వచ్చి మా అన్నయ్య నీ పక్కన నించుంటే మా అన్నయ్య పాదాలకి మా వదిన పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా అమ్మా అన్నాడు. ఇది లక్ష్మణమూర్తి అంటే. నిజంగా ఎంత గొప్పవాడో చూడండి, ఎంత భక్తి తత్పరుడో చూడండి. ఇది వాల్మీకి మహర్షి లక్ష్మణమూర్తి గురించి తీసుకొచ్చినటువంటి రూపకల్పన. వెళ్ళిపోతూ కూడా ఇన్ని మాటలు పడి మళ్ళీ తిరిగి వచ్చి అమ్మా రామయ్యతో కలిసిన నీ పాదములకు నమస్కరించే అదృష్టం నాకు ఉంటుందా అమ్మా అన్నాడు. అని తిరిగి వెళ్ళిపోతుంటే ఆవిడంది, ఇంకా కదలమేమయ్యా లక్ష్మణ, గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ అబంధిష్యే ధవాత్యక్ష్వే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వహం రాఘవాదన్యం పదాపి పురుషం దృశే. ఓరి పాపిష్టివాడా, నువ్వు ఇంకా వెళ్లకుండా నించుంటే నీకు దక్కుతాను అనుకుంటున్నావేమో, నా పాదంతో కూడా నిన్ను తాకనేమనుకుంటున్నావు. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో దూకేస్తాను, గోదావరిలో పడిపోతాను, కంఠానికి ఉరితాడు వేసుకుని చచ్చిపోతాను, కదులుతావా కదలవా అందావిడ.
లోపలి ప్రయోజనం వేరు. మా అమ్మ సీతమ్మ అంత కఠినంగా మాట్లాడుతుందా? అవతార ప్రయోజనం నెరవేరాలి. వాడు చేసుకున్న పుణ్యం ఏం సామాన్యమైన పుణ్యమా? రావణాసురుడు సంపాదించిన తపోశక్తి. ఆ తపోశక్తి క్షీణించిపోవాలి. లక్ష్మణమూర్తి ఉండగా అవతార ప్రయోజనం నెరవేరదు. భగవంతుణ్ణి నమ్మిన ఒక భక్తుడు ఉండగా భగవంతుడికి కూడా భయమే అవతార ప్రయోజనం నెరవేరడం. ఎందుకంటే ఈశ్వరుణ్ణి అంత రక్షించుకుంటాడే. ఎంత సేవ చేసిన వాడో లక్ష్మణుడంటే మీకు ఈ ఒక్క ఘట్టం చాలు. అంత నింద వేస్తే తప్ప వెళ్ళడు లక్ష్మణుడు. అందుచేత ఇన్ని మాటలంటే తతస్తు సీతామభివాద్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఒక్కసారి వదినకి ప్రదక్షిణం చేసి వదిన పాదముల వంక చూసి సాష్టాంగపడి నమస్కారం చేసి, వదినా నేను బయలుదేరుతున్నానమ్మా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ సీతమ్మ వంకే చూస్తూ వెనక్కి తిరిగి, నేను చిట్ట చివర చూస్తున్నంత సేపట్లో ఎప్పుడైనా ప్రమాదం వస్తే రక్షించేద్దామని కనపడినంత మేర వదిన్నే చూస్తూ కళ్ళ నీళ్లు కారిపోతుంటే ఉత్తరీయంతో ఒత్తుకుంటూ అటు తిరిగి అన్నయ్య వచ్చేస్తే బాగుండని, అన్నయ్య వచ్చేస్తున్నాడేమో అని చూస్తూ ఇటు వదిన వంక చూస్తూ వదిలి వెళ్ళలేక అన్నయ్య కనపడలేదని లోపల ఉడికిపోతూ బెంగ పెట్టుకుని ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. ఈయన లక్ష్మణమూర్తి కనపడడం ఆగిపోయింది. వెంటనే రథంలోంచి దిగాడు. శ్లేక్ష్ణ కాషాయ సంవీత శిఖీచత్రీ ఉపానహి వామేచ్ఛాంసే వసజ్జాథ శుభేయష్టి కమండలూ. కామరూపం తీసుకున్నాడు. రథంలోంచి దిగాడు రావణాసురుడు. వెంటనే శ్లేక్ష్ణ కాషాయ సంవీత మృదువైనటువంటి కాషాయ వస్త్రములను ధరించాడు. శిఖి ఒక పిలక పెట్టుకున్నాడు. చక్కటి యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఎడమ భుజానికి దండకమండలాల్ని తగిలించుకున్నాడు. రాశీభూతమైనటువంటి బ్రహ్మతేజస్సుతో పరివ్రాజక వేషాన్ని ధరించాడు. ధరించి ఆ మెల్లిగా ఆశ్రమంలోకి అడుగులు వేస్తున్నాడు. ఇక్కడ ఏదో లక్ష్మణుడు 3 గీతలు గీశాడు, ఇవన్నీ తదనంతరం ఎవరో సృష్టించారు తప్ప లక్ష్మణుడు అలా పిచ్చగా 3 గీతలు గీడాలు ఇలాంటి పనులు చేసేవాడు కాడు. ఏదో హనుమకి తీసుకెళ్లి సీతమ్మ తల్లి ముచ్చాలహారం ఇస్తే కొరికి బద్దలు కొట్టాడు, ఇందులో రాముడున్నాడా అని చూశాడు. అంత అవివేక స్వామి హనుమంటే, అంత అవివేక లక్ష్మణుడంటే. అవన్నీ తర్వాత ఎవరో సృష్టించారు. వాల్మీకి మహర్షి ఒక్కరే బ్రహ్మగారి వరం చేత దర్శనం చేసి రాశారు. వాల్మీకి ఏది రాశారో అది సత్యం సత్యం పునఃసత్యం. అందుకని లక్ష్మణమూర్తి తిరిగి వెళ్ళిపోయారు. లోపలికి రావణాసురుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తుంటే తముగ్రతేజ కర్మాణం జనస్థాన రుహాద్రుమాః సమీక్షసం ప్రకంపంతే న ప్రవాతి చ మారుతః. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని చెట్లు కనిపెట్టాయిట. కనిపెట్టి ఉనికిపోయి చెట్లన్నీ కదలడం మానేసి అలా నిలబడిపోయాడు. ఒక పక్క నుంచి గాలి అలా వీస్తోందట. వీస్తున్న గాలి రావణాసురుణ్ణి చూసి వీయడం ఆగిపోయి మందంగా వీచడం మొదలుపెట్టిందిట. శీఘ్రశ్రోతాశ్చతం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతుమారేభే భయాద్గోదావరీ నది. ఉరకలతో ఉరవళ్లతో పరుగులతో వెళ్ళిపోతోంది గోదావరి. ఒక్కసారి రక్తలోచనం ఎర్రటి కళ్ళతో లోపలికెడుతూ ఇలా చూశాట గోదావరి నది వంక. అంతే, ఇంత పరుగులు పెడుతున్న గోదావరి నిశ్శబ్దమైపోయి చప్పుడు లేకుండా చాలా నెమ్మదిగా ప్రవహించడం మొదలుపెట్టిందిట. వాడి ఉగ్ర తేజస్సు అన్నారు మహర్షి. ఇది బ్రహ్మ తేజస్సు కాదు, ఉగ్రమైనటువంటి తేజస్సు. అంత ఉగ్రమూర్తి అయి ఉంటాడు. రామస్యత్వంతర ప్రేప్సు దశగ్రీవస్తదంతరే ఉపతస్తే చ వైదేహీం భిక్షురూపేణ రావణ. రాముడు ఎక్కడ పొరపాటు చేస్తాడా అని వెతుకుతున్నట్ట రావణుడు. ఇదో గమ్మత్తైన మాట వేసేశారు మహర్షి. రాముడు తప్పు ఎన్నడూ చెయ్యడు. పొరపాటు ఎక్కడ చేశాడు? ఒక్కటే పొరపాటు. లక్ష్మణుడు అది మాయామృగం అని చెప్పిన తరువాత భార్య కోర్కె తీర్చడానికి సజీవంగా పట్టుకుందామని అంత దూరం అరణ్యంలోకి వెళ్ళడం. అందుచేత ఎప్పుడైతే రాముని యొక్క పొరపాటు కోసం వెతుకుతున్నాడో
ఆ పొరపాటు దొరకగానే సీతక దగ్గరికి వెళ్ళగలిగాడు అన్నారు మహర్షి. వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నవాడు సీతమ్మ వంక చూసి మాట్లాడుతున్నాడు. కట్టుకున్నది కాషాయాంబరం, పట్టుకున్నవి దండకమండలాలు, ఉన్నది పరివ్రాజక వేషం. పరివ్రాజక వేషంలో ఉన్నవాడు ఎట్ట ఎదుటనున్నటువంటి స్త్రీని చూడగానే ఎంత గౌరవంగా మాట్లాడతారు. పరివ్రాజకులు ఎవరైనా ఏ స్త్రీనైనా సంబోధిస్తే అమ్మా అమ్మా అని మాట్లాడతారు. ఈయన కూడా మాట్లాడాడు. ఎందుకని? లోపల ఉన్నటువంటి రజోగుణాన్ని అణచలేకపోతున్నాడు, కామోద్రేకాన్ని. ఎటువంటప్పుడు ఆ స్త్రీ భర్త కనపడలేదని కడుపు మీద బాదుకుని ఏడ్చింది సీతమ్మ. లక్ష్మణుడు వెళ్ళిపోయే వరకు ఆ బాదుకోవడం చూడలేక వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి కామప్రచోదనం కలిగింది. ఇంకింతకన్నా ధూర్తుడు ప్రపంచంలో ఎక్కడుంటాడు? చూసివాడు అన్నాడు, కాత్వం కాంచనవర్ణాభే పీతకౌసేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మినీ వహి బిభ్రతి హ్రీహి కీర్తిశ్రీ శుభాలక్ష్మి అప్సరావా శుభాననే భూతిర్వాత్వం వరారోహే రతిర్వా స్వైరచారిణి. నువ్వు చూస్తుంటే పచ్చటి పట్టుచీర కట్టుకుని పద్మం లాంటి ముఖంతో, పద్మం లాంటి చేతులతో, పద్మాల్లాంటి పాదాలతో ఇలా ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా అన్నాడు. మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలిసి కాని తెలియక కానీ వాడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆవిడ స్వరూపం, ఆవిడ జగన్మాత సహజంగా. అందుకని నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు తనకి తెలియకుండా స్తోత్రం జరిగింది. అందుకే ఆవిడ 10 నెలలు వాడిని క్షమించింది. ఎక్కడ క్షమించిందో, ఎందుకు క్షమించిందో మీకు చెప్తాను. శ్రీ సూక్తంలో మనకు ఒక మంత్రం ఉంది, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని. వాడు ఇవాళ పద్మానని పద్మవూరు అని అమ్మవారిని శ్లోకాలుగా మార్చి చెప్తున్నాడు. ఇటువంటి స్వరూపం ఉన్నదానా స్తోత్రం చేస్తున్నాడు. 1. 2, లోపల కామమోహితుడై ఉన్నాడు. వాడికి ఒక గొప్ప బలహీనత తెలుసు. తాను ఏ స్త్రీని కామిస్తాడో ఆ స్త్రీని తాను పొగుడుతాడు. ఎందుచేత అంటే స్త్రీల యందు వశీకరణ ప్రయోగంలో మొట్టమొదటి విద్య ఏమిటంటే స్త్రీని నిర్హేతుకంగా పొగడ్డం. అలా స్త్రీని భర్త పక్కన లేనప్పుడు నిష్కారణంగా పొగిడిన వాడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. 3, అలా మాట్లాడిన వాడు తనంత తాను పతనం అవుతున్నాడు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది. స్నేహం ఎలా నిలబడుతుంది అంటే నువ్వు అత్యంత ప్రేమించిన స్నేహితుడైతే స్నేహం నిలబెట్టుకోవడానికి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే నీ స్నేహితుడు లేనప్పుడు ఆ స్నేహితుని భార్య ఒక్కతేయే ఇంట్లో ఉంటే నువ్వు ఆమెని అమ్మా చెల్లెమ్మా అని పిలిచిన వాడవైనా వీధి గుమ్మం వరకు మాత్రమే వెళ్ళు. ఎంతో అవసరమైతే ముందు గది వరకు వెళ్ళు. వేడి నీళ్లల్లో నిలబడిన వాడు కాళ్ళు కాలిపోతుంటే ఎలా వెళ్ళిపోతాడో అంత తొందరగా బయటికి వెళ్ళిపో. ఇంటి లోపలికి మాత్రం వెళ్ళకు. దానివల్ల స్నేహం అభివృద్ధిలోకి వస్తుంది అని ధర్మశాస్త్రం. కాదు, పతనమైపోయే వాడికి లక్షణం చెప్పారు. అందులో స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం సమీచీనత్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిదః సహవాసశ్చ సంసర్గః అష్టదా మైథునం విదుః అని. ఇవి మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన లక్షణాలు. మనం పతనం అయిపోతున్నామని గుర్తు ఏమిటో తెలుసా? ఒక స్త్రీ పట్ల మనకి నిష్కారణంగా వ్యామోహం ఏర్పడిపోతోంది అని నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు? స్మరణం, అస్తమానం ఆ స్త్రీని స్మరణలోకి వస్తూ ఉంటుంది. దర్శనం, దాని చేత నువ్వు ఆమెను చూడాలనుకుంటుంటావు. స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం. అవసరం ఉన్నా లేకపోయినా ఆవిడ గుణాల్ని ఆవిడ పనుల్ని కీర్తించడం మొదలు పెడతావు. సమీచీన త్వదీత్వాసు, దూరంగా కూర్చుని మాట్లాడవలసిన వాడివి దగ్గరగా నడవడం మొదలు పెడతావు. సమీచీన త్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిదః, ఆవిడతోనే ఆవిడ మనస్సు ప్రీతి పొందేటట్టు పొగిడి మాట్లాడడం ప్రారంభం చేస్తావు. ప్రీతి సంభాషణం మిదః. దీనివల్ల ఏమైపోతుందంటే సహవాసశ్చ సంసర్గః, మెల్లమెల్లగా ఆవిడకి నీకు స్నేహం ఏర్పడుతుంది. ఆఖరికి భ్రష్టత్వం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మైథున రూపంలోకి వెడుతుంది.
అందుచేత మొట్టమొదట ఎక్కడ ప్రమాదాన్ని శంకించాలి అంటే నిర్హేతుకంగా. చెల్లెలిగా ప్రేమిస్తున్న వాడివైతే చెల్లెలిగానే ఆవిడ ఎప్పుడో నీ స్ఫురణలోకి వచ్చి ఆవిడ అభ్యున్నతిని నువ్వు కోరుకోవాలి. అస్తమానం నీ మనస్సు వేరొక స్త్రీ చుట్టూ తిరగకూడదు. తిరిగింది అంటే నువ్వు పతనం అయిపోయావు. రావణ పతనం అక్కడే ప్రారంభం. సీతమ్మ గురించి ఆలోచన శూర్పణఖ దగ్గర విన్న తర్వాత మొదలుపెట్టాడు. అది దగ్గరికి వచ్చాడు. నిష్కారణపు పొగట్టలు మొదలు పెడుతున్నాడు, నిష్కారణపు మాటలు మొదలు పెడుతున్నాడు, వేషం మార్చాడు. ఇవి ఎవరి పతనానికి వెళ్ళిపోతాయి? రావణ పతనానికే దారి చూపిస్తాయి. ఇన్ని మాటల్ని ఇన్ని విధానాల్ని కలిపి శ్లోకాల్లోకి తీసుకొచ్చేశారు మహర్షి. ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి. సమాశిఖరిణి స్నిగ్ధా పాండురా దశనాస్తథా విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే విశాలం జగనం పీన ఊరు కరికరోపమౌ ఏతాపుపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రవల్గితౌ పీన్నో తముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాళపలోపమౌ మణిప్రవేకాభరణౌ రుచిరౌ తే పయోధరౌ. ఇది అవసరమా వాడికి? ఎదురుగుండా కూర్చుని సీతమ్మ తల్లి వంక చూసి నువ్వెంత అందంగా ఉన్నావు, నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, నీ పెదవి ఎంత ఎర్రగా ఉంది, నీ లలాటం చూస్తే ఎంత అందంగా ఉంది, నీ ముక్కు ఎంత సూదిగా ఉంది. చాలు, ఇంకంతకన్నా శ్లోకాలు చదివినా మనం వర్ణించక్కర్లేదు. ఎందుకంటే అది భావశుద్ధితో వర్ణించిన వర్ణనేం కాదు. అందుచేత అంగాంగ వర్ణనం చేశాడు. లోపల ఏ భావనతో ఉన్నా ఒకటి మాత్రం చేశాడు, కేశాది పాదాది వర్ణనం చేశాడు, ఏ అవయవాన్ని మినహాయించకుండా. అమ్మవారి యొక్క గోప్యమైనటువంటి ఊరు సౌందర్యం దగ్గర నుంచి స్తన సౌందర్యం దగ్గర నుంచి వర్ణన చేశారు. ఎదురుగుండా ఉన్న స్త్రీని వర్ణన చేసి భర్త పక్కన లేని స్త్రీని చారు స్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహర సిమే కాంతే నదీకూలమివాంభస. చాలా వేగంగా ప్రవహించేటటువంటి నది తన ఒడ్డుని విరిచేసినట్టు నువ్వు నా మనస్సును అపహరించేస్తున్నావు అన్నాడు. తాను కట్టిన బట్ట ఏమిటి, తాను మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే లోపల స్వభావాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆపుకోలేక కరాంతమితమధ్యాసి సుకేసి సంహతస్తని నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవం రూపమయా నారి దృష్టపూర్వా మహీతలే. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులలో నీ వంటి స్త్రీని నేను ఇప్పటి వరకు భూమి మీద చూడలేదు. రూపమగ్రంచ లోకేషు సౌకుమార్యం వయశ్చతే ఇహ వాసశ్చ కాంతారే చిత్తమున్మాదయంతి మే. ఇంత అందమైన దానివి అరణ్యంలో ఎందుకున్నావు నువ్వు? అసలు అదే అడగవలసిన మాట. అందంగా ఉండడానికి అరణ్యంలో ఉండడానికి సంబంధం ఏమిటి? పతిని అనుగమించి వచ్చినటువంటి స్త్రీ కనుక, మహాపతివ్రత కనుక భర్తని సేవిస్తూ అరణ్యంలో ఉంది. ఇంత అందమైన దానివి నువ్వు అరణ్యంలో ఎందుకున్నావు అంటే ప్రలోభ పెట్టడం ప్రారంభం చేశాడు. లోపల ఉన్నది దుష్టబుద్ధి, దుష్టబుద్ధితో కూడినవాడు కనుక ప్రలోభ పెట్టేటట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఒక యథార్థమైన విషయం మీకు విజ్ఞాపన చేస్తాను. నేను ఇలా అన్నాను అని తల్లులు కాని, స్త్రీలు కాని, పురుషులు కాని నన్ను తప్పు పట్టకండి. నాకు అనిపిస్తుంది రావణాసురుడు సీతమ్మ తల్లితో మాట్లాడినటువంటి మాటల్ని 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి ఆడపిల్లల్ని క్లాస్ రూమ్స్లో కూర్చోపెట్టి మోహబుద్ధితో ఉన్నవాడు, కామబుద్ధితో ఉన్నవాడు, మూర్తి మీద మీసం రానివాడు దిక్కుమాలిన మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో, అది కామమో ప్రేమో, నీ కళ్ళు మూసుకుపోయాయో నీ కళ్ళు తెరిచున్నాయో అర్థం చేసుకోవాలంటే, దుష్టబుద్ధి తెలియాలంటే, దుష్టబుద్ధితో ఉన్న మగాడి మాట ఎలా ఉంటుందో చెప్పాలంటే, అమ్మా రావణాసురుడి యొక్క మాటలు వినండమ్మా అని క్లాస్ రూమ్స్ లో ఒక్కసారి ఈ సర్గలు చెప్పిస్తే ఇవాళ చాలా మంది ఆడపిల్లలు ట్యూషన్లకు ఎడుతున్నామని టౌన్ స్టేషన్ చెట్ల కింద, జన్మభూమి పార్కులోను, తండ్రికి తెలియకుండా సినిమా హాలు సీట్లలోనూ కనపడరు. తల్లిదండ్రులకి తలవంపులు తేరు. కారణం ఏమిటంటే చెప్పేవాడు లేక, చెప్పే రామాయణాన్ని మూట కట్టి పక్కన పెట్టి దిక్కుమాలిన నవలలు తెచ్చి కబ్బోర్డ్లో పెట్టుకోవడం చేత ఇవాళ కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఎంత అందంగా రావణాసురుడి యొక్క వృత్తాన్ని, లోపల కామం ఉన్న మొగాడి మాటల్ని ఆవిష్కరించారో చూడండి మహర్షి. అందుకని అంటారు, సా ప్రతిక్రామా భద్రం తే
నత్వం వస్తుమిహార్హసి రాక్షసానామయం దాసో ఘోరాణం కామరూపిణాం. అయ్యయ్యో సీత, ఏమిటి ఇక్కడున్నావు? ఇది చాలా ఘోరమైన అరణ్యం. ఇక్కడ కామరూపంలో రాక్షసులు తిరుగుతుంటారు. అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. వాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. వచ్చినవాడెవరు? వాడే రాక్షసుడు. మొట్టమొదట ఆడపిల్లని దుష్టబుద్ధితో మాట్లాడేవాడు చేసే పని ఏమిటంటే తానే గొప్ప రక్షణ కల్పించవలసిన వాళ్ళ మాట్లాడతాడు. ఇంత వెర్రిది కన్న తండ్రి కన్న తల్లి అది ఏ గౌను కొనుక్కోవాలో, ఏ పరికిణీ కట్టుకోవాలో, ఏ వాణి వేసుకోవాలో, ఆ పిల్ల ఏం చదువుకోవాలో, ఆ పిల్ల పెళ్లి ఇంకో 4 ఏళ్లలో చదివితే దానికి ఎన్ని బంగారు గాజులు ఉండాలో లెక్క కట్టుకుని ఒంటిపూట భోజనం చేయించి మంచి సినిమా వస్తే కూడా చూడకుండా, తీర్థయాత్రకు కూడా వెళ్లకుండా కడుపు కట్టుకుని బ్యాంకులో ఆర్డీ వేసి దాని పెళ్లికి 4 జతల గాజులు చేయిద్దామనుకున్న తల్లిదండ్రులు దోషులైపోతారు. నిన్నగాక మొన్న వచ్చిన ఒక దిక్కుమాలినాడి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాడు మాట్లాడిన మాటలు రావణాసురుడి మాటలు కాకపోతే ఆడపిల్లకి ఈ తెగింపు ఎక్కడి నుంచి తెచ్చాడు వాడు? అది ప్రేమ మోహజనకమైన సంభాషణ. దాన్ని తీసుకొచ్చి సెల్యులాయిడ్కి ఎక్కించి 50 రూపాయలు వసూలు చేసి చూపించిన వాడు సినిమా నిర్మాత, దేశద్రోహ. శిక్ష వెయ్యవలసిన వాడు ఉంటే వాడు. అందుచేత వాల్మీకి మహర్షి కావ్య భాషలో ఎంత అందంగా ఆవిష్కరించారో చూడండి. పాసాదాగ్రాని రమ్యాని నగరోపవనాని చ సంపన్నాని సుగంధీని యుక్తాన్యాచరితుం త్వయా. సీత, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఈ వనంలో మంచి మంచి నగరాల్లో ఉండాలి, మంచి మంచి పట్టణాల్లో ఉండాలి. అక్కడ ఉండి హాయిగా సుఖాలు అనుభవించాలి. ఏమిటి నీ కర్మ? ఇక్కడ ఉండడం ఏమిటి? వరం మాల్య వరం భోజ్యం వరం వస్త్రంచ శోభనే భర్తారంచ వరం మన్యే తద్యుక్తమసితే క్షణే. సీత, మంచి శ్రేష్టమైన మాలికలు వేసుకోవాలి, మంచి మంచి హారాలు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు మంచి భర్త ఉండాలి. అంటే వీడి ఉద్దేశం ఏమిటి అంటే లోపల ఒక భావన ఏర్పడాలని. సీతమ్మకి వాడి మాటల్లో లక్ష్యం ఏమిటంటే, నేను ఇంత అందగత్యంలా ఉంది, నేను అన్ని భోగాలు అనుభవించవలసిన దాన్ని ఈ రాముండి కట్టుకోవడం వల్ల కదా ఈయన ధర్మం అని అరణ్యానికి తీసుకొచ్చారు. ఇలా ఈ ఈగల్లో, ఈ దోమల్లో, ఈ కందమూలాలు తింటూ, ఈ మాంసం తింటూ, నారచీర కృష్ణాజనం కట్టుకుని ఆయన 13 ఏళ్ళయింది బ్రహ్మచర్యంతో ఇలా పడున్నాం. ఈయన వల్ల కదా అని లోపల భర్త పట్ల వ్యతిరేకత కల్పించడానికి కావలసినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే శాస్త్రం ఒక విషయం చెప్పింది. భర్త మీద భార్య కానీ, భార్య మీద భర్త కానీ ఎన్నడూ 3వ మనిషికి చెప్పకూడదు. అందుకే మన పెద్దలు నిషేధించారు. ఇవాళ మన దౌర్భాగ్యం కొద్దీ చెప్పేవాడు లేడు. కానీ పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు దగ్గర కూర్చోపెట్టుకుని, అమ్మా అత్యంత ఉపద్రవం ఏదో తెలుసా, ఎన్నడూ నీ భర్త గురించి నువ్వు ఇంకొక మనిషి దగ్గర మాట్లాడకూడదు. ఆ భర్తకెవరు చెప్తారు మరి? ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పాలి. నీ భార్య మీద ఎన్నడూ మేము నేరం నీ దగ్గర వినకూడదు, మేం కాదు వేరొకరు వినకూడదు. దంపతుల మధ్య తీర్పు చెప్పేటటువంటి దౌర్భాగ్యపు రోజు ఈ దేశంలో రాకూడదు. ఎన్నడూ దంపతుల కలహం అన్న దాంట్లో 3వ వాడు జోక్యం చేసుకోకూడదు. అది వాళ్ళిద్దరే కలిసిపోవాలి, అంతే. అందుకని ఇవాళ భర్త రాముడు చేతకాని వాడన్న భావన ఆవిడికి కలగాలనేటటువంటి మోహబుద్ధితో మాట్లాడుతున్నాడు రావణుడు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రామాయణం ఎంతకాలం బ్రతుకుతుందో మనం మనుష్యులుగా అంతకాలం బ్రతుకుతాం. ఆనాడు రావణుడు కాదు, ఏనాడు ఎవడు ఏ ఇంటికొచ్చి ఎవరి భార్యతో ఆ భార్య యొక్క భర్తని నిందించి మాట్లాడినా ఆనాడు ఆ ఇంటికి రావణాసురుడు వచ్చినట్టే. కాబట్టి ఆ స్త్రీ ఆ పురుషుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకసారి వాడు గడప దాటి ఇంట్లోకి రావలసిన అవసరం ఉండకూడదు. తలుపు తీసి గడప బయట పెట్టి మాట్లాడి నిర్దాక్షిణ్యంగా పంపించేయచ్చు. ఏ భర్త గురించి ఏ భార్య దగ్గర మాట్లాడే అధికారం దేశంలో ఈ జాతి ఇవ్వలేదు. ఎందుకంటే భార్యాభర్తలంటే ఈ జాతిలో ఒక్కటి, 2 కాదు. అందుకని వాడు ఇన్ని అందమైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటూ ఆ సీతమ్మ తల్లి ఇవి వింది, కానీ ఆవిడ పట్టించుకునే స్థితిలో లేదు. మనస్సంతా రాముడి మీద ఉంది. ఏ ప్రమాదంలో ఉన్నాడో అప్పుడు కూడా ఆవిడ తన ధర్మాన్ని తాను పాటిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మం?
తన భర్తతో కలిసి జీవించడం చేత వచ్చిన ధర్మం. ఒక బ్రాహ్మణుడు, ఒక పరివ్రాజకుడు వచ్చాడు ఇంటికి. ఆయనకి అతిథి పూజ చెయ్యకుండా ఉండకూడదు. అతిథి దేవోభవ అని మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది. అందుచేత అతిథిని పూజించాలి. అందుకని ఆ తల్లి చూడండి, ఇతి ప్రశస్త వైదేహి రావణేన దురాత్మన ద్విజాతివేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వైరతిథి సత్కార్యైః పూజయామాస మైథిలి. ఒక అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా తీసుకొచ్చి ఆసనం ఇచ్చి కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి అర్ఘ్యం ఇచ్చింది, పాద్యం ఇచ్చింది. ఉండవయ్యా, నీకు తినడానికి ఆహారం పట్టుకొస్తాను అంది పిచ్చి తల్లి. వాడికి కావలసిన ఆహారం వేరొకటి ఉంది, అందుకని ఆహారం పట్టుకొస్తాను అంది. ఎందుకు మాట్లాడిందిట ఇన్ని మాటలు భర్త లేనప్పుడు అంటే వెంటనే వాల్మీకి మహర్షి ధర్మశాస్త్రం చెప్తారు. ద్విజాతివేషేణ సమీక్ష మైథిలి సమాగతం పాత్ర కుసుంబధారిణం అసఖ్యముద్వేష్టు అపాయ దర్శనం న్యమంత్రయద్ బ్రాహ్మణవత్తతాంగన. ఒకవేళ వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు, ఇంత తేజస్సుతో ఉన్నాడు, అతిథి పూజ చెయ్యకపోతే ఎవరి పట్ల నీ మనస్సు వశమై ఉండడం చేత ఇంటికొచ్చిన అతిథిని పూజించలేదో ఆ వ్యక్తి నుండి నువ్వు చాలా కాలము దూరముగా ఉందువుగాక అని అతిథి పూజకి అభ్యంతరకరమైన దాని మీద శాపం పెడతాడేమో అని తన భర్తని విడిచి ఉండలేక అతిథి పూజ చేసింది ఆవిడ. ఇది అపాయము అని ఆవిడ తెలుసుకోలేకపోయింది. వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు అని ఆవిడ ఎదుకుంది. అందుచేత సీతమ్మ పరమధర్మంతో ప్రవర్తించింది మహాతల్లి అని నిమంత్రియమాణ పరిపూర్ణ భాషిణీం నరేంద్ర పత్నీం ప్రసమీక్ష మైథిలీం ప్రసహ్య తస్యా హరణే ధృతం మన సమర్పయన్ సాత్స్నవధాయ రావణః. తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి, ఎందుకని ఆత్మవధాయ రావణః, తనని తాను చంపుకోబోతున్నాడు. ఎలా? సీతాపహరణం ద్వారా. సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తోందిట. అటువంటి సమయంలో బ్రాహ్మణశ్చాతిథిశ్చాయ అనుక్తో హి శపేతమాం ఇతి ధ్యాత్వా ముహూర్తంతో సీతావచనమబ్రవీత్ ఉషిత్వా దాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజనామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఆవిడెంత అందంగా మాట్లాడిందో చూడండి. నా పేరు సీతమ్మ అంటారు, నేను జనక మహారాజు గారి యొక్క కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాల్ని అంటూ ఈ శ్లోకాన్ని చాలా గుంభనంగా మనం దర్శించాలి. సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి అంతగా పట్టుపట్టి పంపడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ పలికిస్తున్నారు మహర్షి. ఎంత అందంగా పలికించారో చూడండి. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న తరువాత మనుష్యులు అనుభవించే భోగాల్ని అన్నిటినీ అనుభవించాను అంది. మనుష్యులు అనుభవించే భోగాలను అనుభవించడం ఏమిటి? మనిషి అన్న తర్వాత మనిషి భోగాల్ని అనుభవిస్తారు. మనిషి దేవతా భోగాన్ని అనుభవించాడు, దేవతలు మనుష్య భోగాన్ని అనుభవించారు. అంటే ఆవిడెవరో చెప్పేసింది ఈ శ్లోకంలో. ఆవిడెవరు? అయోనిజ జగన్మాత సీతమ్మగా వచ్చింది. అందుకని పిచ్చాడా, లక్ష్మణుణ్ణి పంపించి నీకు నేను దొరకడం అనేటటువంటిది దేవతా కార్యానికి చెయ్యబడుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆవిడ. అందుకని నేను మనుష్యులు అనుభవించే భోగాలన్నిటినీ అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చెయ్యడం కోసమని రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి మాతో కలిసి ఇక్కడ రాముడికి సర్వకాలముల యందు సేవ చేస్తుంటాడు. అరణ్యవాసానికి వచ్చేటప్పటికీ మమ భర్త మహాతేజా వయసా 25 18 వర్షాణి మమ జన్మ నిగణ్యతే. నాకు 18 సంవత్సరాలు, రామచంద్రమూర్తికి 25 సంవత్సరాలు అని చెప్పింది. ఇవాళ నేను కొత్త కొత్త విషయాలు వింటున్నాను. చాలా మంది అంటుంటారు రాముడి కన్నా సీతమ్మ పెద్దదిడి కదండి అంటుంటారు. అలా వరహీనం చేసుకుని అసహ్యంగా వయసులో తనకన్నా పెద్దదాన్ని చేసుకునేటటువంటి దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిది. ఆయన కన్నా సీతమ్మ తల్లి 7 సంవత్సరాలు చిన్నది.
అందుకే సీతమ్మే చెప్పింది, నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి 25 ఏళ్ళు, మేము అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికి అని చెప్పింది. అందుకని ఆయనకి సర్వకాలముల యందు సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టం. అందుకని అరణ్యవాసానికి వచ్చాడు. లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తూ ఉంటాడు. సరే, ఇవన్నీ నేను చెప్పాను, బానే ఉంది. కానీ సత్వం నామ చ గోత్రంచ కులంచ చశ్వతత్వతః ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసిద్విజ. ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వెవరు? నీ స్వరూపం ఏమిటి? నాకు చెప్పవలసింది అని. అంటే వాడు వెంటనే ఆసనం మీద కూర్చున్నవాడు అన్నాడు, వాడికి ఓ టైం ఉంది, ఎందుకంటే గంటన్నరలో పేపర్ ఆన్సర్ చేసేయవలసిన వాళ్ళే. వాడు తొందరగా వాడి స్వరూపాన్ని చెప్పి తీసుకెళ్ళిపోకపోతే రాముడు వచ్చేస్తాడు. అందుకని వాడు తొందరపడుతున్నాడు. వాడన్నాడు, వాడు ఎంత లోభ పెట్టాలో అంత లోభ పెట్టేశానని వాడు అనుకున్నాడు. అందుకని ఇప్పుడు అన్నాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగాః అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వరః. సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, పన్నగులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ భయపడిపోతారు. అటువంటి స్వరూపం ఉన్నవాడిని, అంత తేజోమూర్తిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన గురించి తను ప్రశంసించుకోవడం మొదలుపెట్టి ఆవిడ్ని చూసి అంటాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగాః త్వాం తు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌసేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాదిగచ్చామ్యనిందితే. బహుశః ఇటువంటి పాపిష్టి మాట చెప్పేటటువంటి బ్రతుకు ఏ పురుషుడికి రాకూడదు జీవితంలో. ఎంత దారుణమైన మాట చెప్పాడంటే, సీత పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలున్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు అన్నాడు. అందుకని నీకోసం వచ్చాను అన్నాడు. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పక్షులకి పశువులకి మైథునంలో ఏ విధమైనటువంటి నియతి లేదు. ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది, ఆ దూడ కొంతకాలం అయిన తర్వాత పెద్దదై గిత్త దూడ అవుతుంది, ఆ తర్వాత ఒక ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఆ ఆవు సంభోగించిన శాస్త్రం దోషం పట్టదు, అది పశువు కనుక. పశువులకి ఒక ఋతువు ఉంది, పక్షులకి ఒక ఋతువు ఉంది. కానీ ఓవర్ బ్రిడ్జీల దగ్గర ఉన్న పెద్ద పెద్ద బోర్డుల మీద, గోడల మీద, లిటరేచర్లో, సినిమా స్లైడ్స్లో విచ్చలివిడి శృంగారం ప్రాణాంతకమని మనుష్యులకి చెప్పడానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టవలసిన రోజు వస్తే ఇంతకన్నా దారుణమైన బ్రతుకు మనిషికి ఇంకొకటి ఉంటుందా? అంటే ఎంత యథేచ్ఛగా ఇంద్రియములకు లొంగిపోయి తన భార్యతో తాను జీవించడం చేతకాక లోకంలో ఉన్న స్త్రీలని కామించి తిరుగుతున్నాడో, ఎంతగా సమాజం భ్రష్టు పట్టిపోయిందో, 4 ఇంగ్లీష్ అక్షరాలున్న వ్యాధులు ప్రపంచాన్ని వెంట తరుగుతున్నాయో మనం ఊహించుకుంటే రావణాసురుడు కాదా అది? ఇందుచేత మండోదరి యుద్ధకాండలో ఒక్క మాట అంటుంది రావణాసురుణ్ణి చూసి, రావణ, నిన్ను చంపింది రాముడు అని నేను అనుకోవడం లేదు. నువ్వు ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టావు తపస్సు చేసినప్పుడు. ఆ ఇంద్రియాలు పగపట్టాయి నీ మీద. పగపట్టి నీ తపస్సు అవగానే నీ ఇంద్రియాలు నీ మీద యుద్ధం ప్రకటించాయి. నువ్వు నీ ఇంద్రియాల్ని నిగ్రహించలేకపోయావు, యథేచ్ఛగా స్వైర విహారం చేశావు. స్వైర విహారం చెయ్యడంలో నీ ఇంద్రియముల చేత నువ్వే హతుడవైపోయావు. నేను రాముణ్ణి తప్పు పట్టను అంది. మహాపతివ్రత కనుక అనవలసిన మాట అంది. నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. 14 సంవత్సరాలు 16 సంవత్సరాలున్న పిల్లలు కాలేజీలకెళ్ళి చదువుకోవలసినటువంటి రోజుల్లో ఈ కంటితో చూసినంత మాత్రం చేత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడైన వాడు కూడా మతి చెలించేటటువంటి దుష్టవాల్ పోస్టర్లు తీసుకొచ్చి పెద్ద పెద్దవి గోడలకి కట్టి, బజార్లో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం దొరికి ఏ పుస్తకం తిప్పిన దిక్కుమాల బొమ్మలే ఉండి, కోట్ల రూపాయలు పుచ్చుకుని ఒంటి మీద బట్ట విప్పి ఆడడం చేతకానటువంటి స్త్రీలు పండగలొస్తే ధర్మ ప్రబోధాలు చేసేటటువంటి దిక్కుమాలిన రోజులు వస్తే వాళ్ళు ఆదర్శమైతే, ఎన్నుకోవలసినటువంటి వాళ్ళ గురించి ఎన్నికల ప్రచారానికి ఆ స్త్రీలు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు కొన్ని వేల మంది వెళ్ళి వినవలసినటువంటి దిక్కుమాలిన రోజు వస్తే మనం ఉన్నటువంటి బ్రతుకు
ఇలా తన స్త్రీ వలన సుఖం కలగక దేశంలో ఉన్న అందరి స్త్రీల చుట్టూ తిరిగి విచలితమైనటువంటి ఇంద్రియములతో తిరుగుతున్న రావణాసురుల మనమా అప్పుడున్న రావణాసురుడా? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉందిరా అన్నారు. అందుచేత రామాయణంలో రావణుణ్ణి అనకండి. అద్దం మీ ముందు పెడుతోంది రామాయణం అద్దం. నీ ఇంట్లో అద్దం పగిలిపోతే ఉత్తర క్షణం అద్దం కొని తెచ్చుకుంటావు. ఎందుకని? నీ అద్దంలో ప్రతిబింబం దుమ్ము కొట్టుంటే నీ ముఖం కడుక్కుంటావు. అద్దంలో ప్రతిబింబానికి పౌడర్ సరిగ్గా లేకపోతే నువ్వు పౌడర్ రాసుకుంటావు. అద్దంలో ప్రతిబింబానికి తిలకం లేకపోతే నువ్వు తిలకం పెట్టుకుంటావు. అంతేనా? అద్దంలో ఉన్న ప్రతిబింబానికి పౌడర్ రాసి ప్రతిబింబానికి తిలకం పెడతావా? ప్రతిబింబమును చూసి బింబమును దిద్దుకుంటావు. రామాయణాన్ని చూసి నీ ప్రవర్తన దిద్దుకోవాలి. రామాయణాన్ని చూసి నీవు కూడా ఎక్కడ ప్రలోభపడ్డావో ఎక్కడ పొరపాటు పడ్డావో తెలుసుకుని దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే రామాయణం చెప్పబడాలి, రామాయణం వినాలి. లేనినాడు అద్దం అక్కర్లేదన్నవాడు సౌందర్యంగా ఎలా ఉండలేడో రామాయణం చదవని వాడు మనిషిగా బ్రతకలేడు. మానవత్వం కావాలి అనుకుంటే రామాయణం ఒక్కటే మార్గం. అందుకే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ప్రాతస్మరణీయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఒక్కటే మాట అనేవారు. నాయనా ఒరే కోటేశ్వరరావు, రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో ఎంతకాలం వింటారో అంతకాలం మానవత్వం ఉంటుందిరా ప్రపంచంలో అనేవారు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. దార్శనికుడు అయ్యాడు మహానుభావుడు. రామాయణాన్ని ఉపాసన చేశారు కాబట్టి ఆ మాట అనగలిగారు. సరే, ఎంత దారుణమైన మాట చెప్పుకున్నాడో చూడండి. నిన్ను చూడడం వల్ల నాకు నా భార్యలతో రతి సుఖం పొందలేకపోతున్నాను అన్నాడు. అని బాహ్వీనాముత్తమ స్త్రీణ మహృతానామితస్తతః సర్వాసామేవ భద్రంతే మామాగ్ర మహిషీ భవ. సీత, నువ్వు వస్తే నేను నిన్ను పట్టమహిషిని చేస్తాను. ఎంతమందిని చేస్తాడు పట్టమహిషుల్ని? తర్వాత వచ్చేవాళ్ళు మహిషులు వస్తారు కానీ పట్టమహిషులు రారు. పట్టమహిషి ఒక్కతే ఉంటుంది. వీడు పట్టమహిషిని చేస్తాట సీతమ్మని. మన మండోదర ఏమైపోవాలి అంటే వీడి బుద్ధి ఎటువంటిదో మీరు ఆలోచించండి. ఆ మాట్లాడే మాటలలో ఎక్కడా అడ్డు ఆపు ఉండవు. తాను కామించిన స్త్రీని పొందడమే వాడి ప్రయోజనం అంతే జీవితంలో. నేను అన్నానని కాదు, ఇవాళ సమాజం అలా లేదండి. నీకు అధికారమా? ఓ పిల్ల చదువుకోవడానికి కాలేజీకి వెడితే ఆ పిల్ల అందంగా ఉంటే నీ గుత్త సొత్త? ఆ తండ్రిని కలలు కంటున్నాడు తన కూతురు అందంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలని. నువ్వెవడివి? ఈ పిల్ల దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కని నాడు ఆ పిల్ల మరణించాలని పిల్ల ముఖాల మీద యాసిడ్లు పోసేవారు, గొడ్డళ్ళ పెట్టి నరికేవారు రావణ సంస్కృతిలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కారా? వాళ్ళకి నువ్వు రామాయణం చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికీ మారుతారు. రామాయణం చెప్పకపోవడం వల్ల కదా రావణాసురులు తయారవుతున్నారు. రామాయణం విన్ననాడు ఆ పిల్లలు మారరా? మారి తీరుతారు. ఇవాళ పిల్లల్లో సంస్కారం ఉంది, పిల్లలకి సంస్కారం లేదు అంటే నేను అంగీకరించను. ఎందుకు ఇంత సాధికారికంగా చెప్తున్నానంటే అమలాపురం దగ్గరున్న 6 కాలేజీల్ని కంబైన్ చేసి నేను రామాయణం ఇవాళ రోజుకి ఎలా ఉపయోగపడుతుంది అని నేను ప్రసంగం చేస్తే, చేతకాని నేను ప్రసంగం చేస్తే వాళ్ళ కాలేజీ ఎగ్జిక్యూటివ్ బోర్డుని రిక్వెస్ట్ చేసి నన్ను డాష్ మీద 3 గంటలు అట్టే పెట్టి కొన్ని 100 మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, మేము మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం కోటేశ్వరరావు గారు, మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మా ప్రతి ఇంటి కప్బోర్డ్లో రామాయణాన్ని రామాయణ వ్యాఖ్యానాల్ని పెట్టుకుంటాం, మా పిల్లలందరికీ రామాయణం చెప్తాం. రామాయణం ఏ పుస్తకాలు చదవమంటారో ఏ ఆధర్వి చెప్పమంటారో మాకు చెప్పండి. మీరు రామాయణం చెప్పి వెళ్ళిపోవడం కాదు, రామాయణం గురించి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రారంభ దినాలకు ఒక్కసారి రండి, మళ్ళీ కంబైన్ చేసి కూర్చోపెట్టండి. మీకు మేము ఎన్ని శ్లోకాలు చెప్తామో మీరు విందురు గాని, రామాయణంలో ఎన్ని ఘట్టాలు మేం చెప్తామో మీరు విందురు గాని. అప్పుడు కదా మీరు పడిన శ్రమకి ఫలితం. మీరు వచ్చి చెప్పినందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని కొన్ని 100 మంది విద్యార్థులు చెప్తే పొంగిపోయిన ఆ రోజునే. అందుకని పిల్లలలో తప్పు ఉందంటే నేను అంగీకరించను. చెప్పకపోవడం మన ద్రోహం. పాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో ఒక మాట అంటారు, భోజనం చేసేటప్పుడు ఎదురుగుండా కూర్చున్నటువంటి కొడుకుతో కూతురుతో ఒక పోతన గారి గురించి, ఒక వాల్మీకి గురించి, ఒక రామాయణం గురించి, ఒక భాగవతం గురించి మాట్లాడడం మానేసి కేవలం సినిమా హాల్ ఒక్కటే దివ్యక్షేత్రం అన్నట్టు సినిమా హాల్ గురించి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన తండ్రి ఈ జాతికి పెద్ద బరువు. ముందు మారవలసిన వాళ్ళు తల్లిదండ్రులు మారాలి. వాళ్ళు ముందు అనుభవించి ఇంటికెళ్ళి తమ పిల్లలతో రామాయణం గురించి, సంస్కృతి గురించి మాట్లాడితే పిల్లల్లో కూడా రామాయణ వైభవం ప్రసరిస్తుంది. నేను
ఇంత గట్టిగా ఈ విషయాన్ని మీ ముందు చెప్పడానికి నాకు తగిన అర్హత లేకపోయినా నేను ఇంత గట్టిగా ఆక్రోశంతో చెప్పినందుకు నన్ను క్షమించమని మనఃపూర్వకంగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను నిజాయితీతో. ఆక్రోశంతో అన్నానంతే ఆ మాట. అంతకు మించి అంత మాట చెప్పడానికి యథార్థమునకు నాకు అర్హత ఉన్నవాడిని కాకపోయి ఉండుండవచ్చు. సరే, అందుచేత ఈ మాటలని ఆయన అంటాడు. పంచదాస్య సహస్రాణి సర్వాభరణభూషితా సీతే పరిచరష్యంతి భార్యా భవసి మే యది. సీతా, నువ్వు నాకు భార్యవైతే 5,000 మంది అలంకరించుకున్నటువంటి దాసీలు నీకు సేవ చేస్తారు. నీకు ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ఇన్ని మాటలు చెప్తే సీతమ్మ తల్లి రాముడు పర్వతంలా కదపడానికి అశక్యమైనటువంటి వ్యక్తి, సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామమనువ్రత పూర్ణచంద్రానం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత తం పునర్జంబుక సింహి మామిచ్చసి సుదుర్లభాం నాహం శక్యాత్తయా స్పృష్టో మాదిత్యస్య ప్రభాయథ పాదపాన్ కాంచనాస్నూనం బాహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్చసి రావణ చుదితస్య సింహస్య మృగశత్రోస్త్వరస్వినః అసీవిషస్య వదన తంస్ట్రామాదాతుమిచ్చసి. రావణ, నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని కదపడం ఎలా శక్యం కాదో, పర్వతాన్ని కదపడం ఎలా చేత కాదో, మహానుభావుడు సర్వలక్షణ సంపన్నుడు తపస్సు చేసేటటువంటి వాడు ధర్మం తెలుసున్నవాడు సత్యవాక్య పరిపాలకుడు సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు పూర్ణచంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి వాడు జితేంద్రియుడు అపారమైనటువంటి కీర్తిని గరించినటువంటి వాడు సింహం లాంటి స్కందము కలిగినటువంటి వాడు మదించినటువంటి ఏనుగులా నడవగలిగినటువంటి వాడు మహాకీర్తివంతుడైనటువంటి నా భర్త అయిన రామచంద్రమూర్తిని అనుసరించి ప్రవర్తించేదానినే తప్ప నీ వంటి ప్రతి దిక్కుమాలిన వాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కానురా నేనెవరినో తెలుసుకో. అందుచేత ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎలా స్పృశించలేరో నువ్వు నన్ను అలా పొందలేవు. క్షీణించిన ఆయువు చేత నీకు బంగారు వృక్షాలు కనబడుతున్నాయి. మనకి శాస్త్రంలో ఎవరైనా ఆయుర్దాయం అయిపోయి మరణించే ముందు మనకి చెట్టుని చూపిస్తే అది బంగారు చెట్టులా కనపడుతుంది. అందుకని నీకు వృక్షాలు స్వర్ణ వృక్షాల్లా కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎవర్రా నువ్వు సింహం యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు, పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. అచ్చిసూచ ప్రమృజసి జిహ్మాయా లిక్షిచచ్చురం రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతుం త్వమిచ్చసి. ఎవడో కంట్లో నలక పడిందని సూది పట్టికెళ్ళి సూదితో నలక తీసుకున్నట్ట. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత మందభాగ్యుడో నువ్వు అటువంటి వాడివి. ఎవడో వెనకటికి మంగలి కత్తి తెచ్చి దాన్ని నాలుకతో నాకేట. ఆ కత్తిని నాలుకతో నాకినవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి వాడివి. లేకపోతే ఎవడైనా రామచంద్రమూర్తి యొక్క భార్యని కోరుకుంటాడరా? పెద్ద రాతిని కంఠానికి కట్టుకుని సముద్రానికి ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి. సూర్యచంద్రులిద్దరినీ చేత్తో పట్టుకుని తీసేసి ఇంటికి పట్టుకుపోదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. ఇనుప కొనలున్నటువంటి శూలం మీద నడుద్దాం అనుకున్నవాడు ఎటువంటి అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. యదంతరం కాంచన సీసలోహయే యందంతరం చాందనవారి పంకయోహో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ యదంతరం వాయస వైనతేయయో యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారసగృద్ధయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ. సీసానికి బంగారానికి, గంధం నీటికి బురదకి, ఏనుక్కి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఎందుకు పనికి రానటువంటి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉందిరా. రాముడితో నువ్వు పోల్చుకుంటావేమిటి? అరణ్యములకు వెళ్ళిపోయిన వాడు రాజ్యభ్రష్టుడు దశరథ మహారాజు గారు పంపించేశారని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడకు రావణ అంది. అంటే రావణుడు అన్నాడు, సీత ఏమనుకుంటున్నావో? భ్రాతా వైశ్రవణస్యాహం సాపత్నో వరవర్ణిని రావణో నామ భద్రం తే దశగ్రీవ ప్రతాపవాన్ యస్య దేవాః సగంధర్వాః పిశాచ పతగోరగాః విద్రవంతి భయాద్భీతా మృత్యోరివ సదా ప్రజాః. నేను సాక్షాత్తుగా కుబేరుడి తమ్ముణ్ణి.
ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి కుబేరుడితో యుద్ధం చేస్తే లంకాపట్టణాన్ని విడిచిపెట్టి కుబేరుడు కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. అసలు రహస్యం వేరు, వీడు చెప్పింది అబద్ధం. వీడు కుబేరుడి మీదకి యుద్ధానికి వెడితే కుబేరుడు అన్నగారైనటువంటి తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మను అడిగాడు మహానుభావుడు, తమ్ముడు నా మీద దండయాత్రకు వచ్చాడు, నాన్నగారు ఏం చెయ్యనని అడిగాడు. ఉరేవాడు దిక్కుమాలినాడు రా, వాడు చెప్తే వినేవాడు కాదు, ఆ రాజ్యం వాడికి వదిలేసి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ నిర్మించుకోరా వేరే రాజ్యాన్ని అన్నాడు. అంటే పాపం కుబేరుడు కైలాస పర్వతం దగ్గరికి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళినందుకు అదృష్టాన్ని పొందాడు, హాయిగా పరమశివుడు పక్కన ఎప్పుడూ నిలబడి ఉంటాడు. అందుకని అలా వెళ్ళిపోయినటువంటి కుబేరుణ్ణి వెళ్ళగొట్టాను, లంక స్వాధీనం చేసుకున్నాను, మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళాను, మా అన్నయ్యని చావగొట్టాను, పుష్పక విమానం తెచ్చుకున్నాను. అదిగో ఆ పుష్పక విమానం మీద నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. నేనంటే ఏమనుకుంటున్నావో, మమ సంజాత రోషస్యాముఖం దృష్ట్వ ఇవ మైథిలి విద్రవంతి పరిత్రస్తాసురా శక్రపురోగమాహ. నాకు కాని కోపం వచ్చి కనుబొమలు రెండు ఇలా ముడేశానా, ఇంద్రుడు దేవతలతో కలిసి పారిపోతాడు, అంత భయం నేనంటే. భుంజానామానుషాన్ భోగాం దివ్యాంశ్చ శరవర్ణిని న స్మరిష్యసి రామస్యామానుషస్య గతాయుషః. ఎప్పుడో గతాయువైపోయి దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి ఆ రాముణ్ణి నమ్ముకుంటానంటావేటి? ఎన్ని భోగాలు, ఎంత ఐశ్వర్యం, ఒక్కసారి చూడు సీత, నా భార్యవిక, నేను చెప్పినటువంటి మాట విను అని రామచంద్రమూర్తి గురించి వాడు అనరాని మాట ఒకటి అన్నాడు. అంగుళ్యాస సమో రామో మమ యుద్ధే సమానుషః తప భాగ్యేన సంప్రాప్తం భజస్య వరవర్ణిని. వేలుతో చేసిన యుద్ధానికి సరిపోడు. ఏమి చెప్పమంటావు సీత, నీ అదృష్టం నా కన్ను నీ మీద పడింది, నేను వచ్చాను, నువ్వు అదృష్టవంతురాలి, పొందు నన్ను. ఎంత ఏదో పెద్ద ఉదారంగా వాడు అవకాశం ఇచ్చినట్టు వరం ఇచ్చినట్టు మాట్లాడి సీతమ్మంది, కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం జపదిశ్య త్వం అశుభం కర్తుమిచ్చసి. కుబేరుడి తమ్ముణ్ణంటావు, 10 మంది నిలదీసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గెయ్యట్లేదురా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? రాముడు పనికి మాలినవాడు, రాముడు పనికి మాలినవాడంటావు. అంత పనికి మాలినవాడైతే ఆయన లేకుండా నేను ఎందుకు ఎత్తుకొస్తున్నావు, పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నావురా? ఇది అలా నిలబడు, రాముడు వచ్చే వరకు చూద్దాం, నీ చిటికిన వేలుకు పనికిరారు అంటున్నావు కదా, అలా నిలబడు అంది. అంటే వాడు నిలబడతాడా? వెంటనే సీతాయావచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపుః. పెద్ద శరీరాన్ని, తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. అది ఎంత పెద్ద శరీరం అంటే పర్వతంతో సమానమైనటువంటి శరీరం పెంచి బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్నాడు బ్రహ్మతేజస్సుతో. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృజం నోన్మత్తయా శృతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. నాతో సమానమైన వాడెక్కడుంటాడు, చూడు నిన్నిప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో అన్నాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మిరిసిపోతున్నాడు. క్రోధేన మహతావిష్టో నీలజీమూత సన్నిభ. నల్లటి మబ్బు ఆకాశంలోంచి కిందకి దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఒక పక్క వేసుకున్న ఆభరణాలు మెరిసిపోతున్నాయి, చేతిలో కోదండం పట్టుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం అభిగమ్య సదుష్టాత్మ రాక్షస కామమోహితః. అపారమైన కామంతో ఉన్నాడు, కన్ను మిన్ను కానలేదు. కానక భయవిహ్వలయ్యి ఉనికిపోతున్న సీతమ్మకి దగ్గరగా వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీ వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహపాణినా. దగ్గరకొచ్చి ఎడంచేత్తో సీతమ్మ తల్లి యొక్క జుత్తు గట్టిగా పట్టుకున్నాడు. కుడి చేతిని అమ్మవారి యొక్క తొడల కింద పెట్టాడు. పెట్టి ఒక్కసారి జుత్తు పట్టి ఎడంచేత్తో కుడి చేతిని తొడల కింద పెట్టి అమ్మవారిని పైకెత్తాడు. పైకెత్తి తన దగ్గరగా పట్టుకుని పెద్ద అడుగులేసుకుంటూ ఆశ్రమం బయటికి వచ్చాడు. బయటికి వచ్చేటప్పటికి అక్కడ తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదం స్త్రం మహాభుజం ప్రాద్రవన్గిరి సంకాశం భయార్త వనదేవతాః. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి వనదేవతలందరూ పారిపోయారట దిక్కులు పట్టి. సచ మాయామయో దివ్య ఖరయుక్త కరస్వనః ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథః. వాడు బయటికి రాగానే అప్పటి వరకు అదృశ్యమైపోయినటువంటి బంగారు రథం మళ్ళీ భూమి మీదకి దిగింది.
దిగగానే తతస్తాం పరుషైర్వాక్యై భర్తృయన్ సమహాస్వనః అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా. పరుషమైనటువంటి అనరాని మాటలతో సీతమ్మని భయపెడుతూ భయవిహ్వలయై ఆడ త్రాచుపాం కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటే రథమెక్కి కూర్చుని బలవంతంగా తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు సీతమ్మ తల్లిని. కూర్చోపెట్టుకుని అక్కడ నుంచి ఆ రథాన్ని బయలుదేరు అన్నాడు. అనేసరికి ఆ రథం బయలుదేరింది. బయలుదేరి అందులో వెళ్ళిపోతున్నది ఆ రథం. తల్లి ఒక్కసారి ఆ రథం పైకి లేచి ఆకాశ మార్గంలో వెడుతోంది. చూసి పెద్ద కేకలేసింది. తతస్తాం పరుషైర్వాక్య సా గృహీత విచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. రామా రామా రామా, మీరెక్కడో అరణ్యంలో ఉండిపోయారు, నా కేక ఎలా వినపడుతుంది? ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రక్షించండి రక్షించండి అని పెద్ద కేక పెట్టింది. తామ తామ కామ అకామాం సకామార్త పన్నగేంద్ర వధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాదాత రావణః. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం న జానీషే రక్షసామామనిష్యణ. ఆవిడ అయ్యో రామ లక్ష్మణ మహానుభావ, పెద్దల యొక్క వాక్యమునందు చిత్తముంచేటటువంటి స్వభావం ఉన్నవాడా, సర్వకాలముల యందు రాముణ్ణి అనుసరించి ఉండేటటువంటి వాడా లక్ష్మణ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా, లేకపోతే నన్ను రక్షించేవాడివి కదా అని పెద్ద పెద్ద కేకలు పెట్టి సీతమ్మ ఏడుస్తోంది. ఏడుస్తూ రాముడి గురించి కేకలేస్తుంటే జీవితం సుఖమర్ధాంశ్చ ధర్మహేతోః పరిత్యజన్ హ్రియమాణాం అధర్మేణ మాం రాఘవ నపశ్యసి. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి ఓ రామా, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు, ఈ విషయం మీకు తెలియదు కదా అని పెద్ద పెద్ద కేకలు పెడుతూ అక్కడ ఉండేటటువంటి ఆ రాముణ్ణి అక్కడ ఉండేటటువంటి చెట్లని, ఆ మృగాల్ని, పక్షుల్ని, ఆ పర్వతాలకి, గోదావరికి నమస్కరించి కేకలు వేసింది. ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ శిఖరాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, ఓ క్రూర మృగాల్లారా, మీ అందరూ దయచేసి వినండి, నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను రావణాసురుడు అపహరించాడన్నమాట మహాబాహువైన రామచంద్రమూర్తికి తెలియచేయండి, లేకపోతే రాముడు నేను లేనని బెంగ పెట్టుకుని శరీరం వదిలేస్తాడు. అందుకని రాముడికి చెప్పండి చెప్పండి అని ఏడుస్తూ ఆ తల్లి ఆ తొడమించి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే 20 బాహువులతో నొక్కి పెట్టి ఆడత్రాచుని నొక్కినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటే నన్ను రక్షించేవారు లేరే అని తల్లి పెద్దగా ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని జటాయువు కనబడ్డాడు. కనపడి ఆయన అంటాడు, పెద్దవాడు పెద్దవాడిలాగే మాట్లాడతాడు, 60,000 సంవత్సరాల వయస్సు అప్పటికి పాపం ముసలాయన. ఆయన చెట్టు మీద కూర్చొని అంటాడు, నివర్తయమతిం నీచాం పరదార అభిమర్శనాత్ నతత్ సమాచరేద్ధీరో యత్పరోస్య విగర్హయేత్. దుష్టుడైనటువంటి ఓ రావణ, చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి తాపసిగా జీవిస్తున్న రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకో. అర్థం వాయదివాకామం శిష్టాశాస్త్రేష్వనాగతం వ్యవస్యంతి నరాజానో ధర్మం పౌలశ్చనందన. ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలింపబడుతున్నటువంటి ప్రజలకి ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా పరిపాలిస్తున్నాడో చూస్తారు. రాజు ఎలా బ్రతుకుతున్నాడో ప్రజలు అలా బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు ధర్మం తప్పిపోతారు. తప్పిపోతే ఇంక నీకు రాచరికం ఎందుకు? అసలు పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడానికి విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చిన వాడెవర్రా, నిన్ను రాజు చేసిన వాడెవర్రా అని అన్నారు. అని వృద్ధోహం తం యువా ధన్వీ సశరః కవచీ రథి తథాప్యాదాయ వైదేహీం కుశలీ నగమిష్యసి. నేను వృద్ధుణ్ణి, 60,000 సంవత్సరాలు వచ్చాయి, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలున్నాయి, రథం మీద ఉన్నావు. అయితే మాత్రం నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నా ప్రాణములున్నంత కాలం నిన్ను సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలంటే ఏమిటో చూద్దువు కానివన్నారు. అని ఒక్కసారి మహానుభావుడు పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. తతోస్య ససరంచాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వరః
శతాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజ భభంజాస్య మహుత్థను కాంచనో రశ్చధాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జనసంపన్నాన్ జఘాన సమరే బలి వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం భభంజ చ మహారథం పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం చ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభిరాక్షసైః సహ సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహాక్షిరః పునర్వ్యాపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబలః సభగ్నద్ధన్వా విరదో హతాశ్వో హతసారథి అంకేనాదాయ వైదేహీం పతాత భువి రావణః. ఒక్కసారి ఆ జటాయువు పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చేసరికి తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఎర్రనైనటువంటి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా రావణాసురుడు కోదండంలోకి పాముల్లాంటి బాణాల్ని నారాస బాణాల్ని సంధించి కొన్ని వేల బాణములను ఆ జటాయువులో కొట్టాడు. కొడితే ఒంటి నిండా బాణాలు గుచ్చుకుపోయినా మహానుభావుడు తన రెక్కలతో అల్లార్చి విదిల్చి ఒంటికున్న బాణాలన్నిటినీ పైకి తీసి కింద పడిపోయేటట్టుగా చేసి ఒక్కసారి తన రెక్కలు అల్లారుస్తూ దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని కొట్టేసరికి తన ముక్కుతో ఒక్క గుద్దేసరికి చేతిలో పట్టుకున్నటువంటి కోదండం విరిగిపోయింది. ఆ బాణాలు కింద పడిపోగానే రెక్కలతో కొట్టేసరికి ఆ రథానికి ఉన్నటువంటి కాడి విరిగిపోయి రథం కింద పడిపోయింది. రథం కింద పడిపోగానే తన వాడి ముక్కుతో ఒక్కసారి ఆ సారథి యొక్క శిరస్సుని త్రుంచేశాడు. సారథి మరణించి క్రింద పడ్డాడు. మళ్ళీ తన కాళ్ల గోళ్లతో దానికి ఉన్నటువంటి పిశాచాల్లాంటి గాడిదల్ని పట్టుకుని ముక్కుతో కొట్టి ఏకకాలమనందు సంహరిస్తే సీతమ్మ తల్లిని ఒళ్ళో పెట్టుకున్నటువంటి రావణాసురుడు విరిగిపోయి కింద పడిపోతున్న రథంలోంచి సీతమ్మతో కలిసి కింద పడిపోతూ వాడు తన ఎడమ చంకలో సీతమ్మ తల్లిని దూర్చి గట్టిగా పట్టుకుని కింద పడిపోతే చూశాట మహానుభావుడు. ఎక్కడ లేని కోపం వచ్చింది జటాయువుకి. నేను చూస్తుండగా సీతమ్మ తల్లిని నీ ఎడమ చంకలో ఇరికించుకుని కింద పడతావా, చూడరా ఏం చేస్తానో అని తన ముక్కుతో ఆ 10 చేతుల్ని నరికేస్తే 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. పడిపోగానే మళ్ళీ ఒక్కసారి అగ్నిహోత్రంలోంచి సెగ పైకి లేచినట్టు శిఖ లేచినట్టు మళ్ళీ 10 బాహువులు పుట్టగానే చూశాడు. సీతమ్మను వదిలేసి ఒక పెద్ద ఖడ్గం ఒకటి తీసుకున్నాడు. తన మీదకొస్తున్నటువంటి జటాయువు యొక్క 2 రెక్కలు నరికేశాడు. కింద పడిపోతున్న జటాయువు యొక్క కాళ్ళు నరికేసేయగానే ఒంట్లోంచి పెద్ద నది ప్రవహిస్తున్నట్టుగా రక్తం ప్రవహిస్తుండగా ఆ జటాయువు అలా ఎగిరి పడిపోతున్నటువంటి విమానం ఎలా పడిపోతుందో అలా అదుపు తప్పి ఎగరలేక రెక్కలు లేక తిరిగి ఒక చెట్టు దగ్గర పడిపోతే తన కోసం ప్రాణాలర్పించినటువంటి ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగిలించుకొని నా కోసం ప్రాణాలు వదిలేశావా మహానుభావా అని ఏడుస్తూ ఒంటి మీద ఉన్న నగలన్నీ కింద పడిపోయాయి. ఆ జుత్తంతా విరచిమ్ముకుపోయింది. తిలకం కరిగిపోయి పక్కకి వెళ్ళిపోతోంది. అటువంటి స్థితిలో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని జటాయువు కోసం ఏడుస్తావేం రాని వెనక పరిగెత్తేట రావణాసురుడు. జటాయువుని వదిలి సీతమ్మ తల్లి పరిగెడుతూ అక్కడ ఉన్న చెట్లని లతల్ని కౌగిలించుకుంటే వాడు ఎంత దురాత్ముడో చూడండి. ఆవిడ లతల్ని చెట్లని కౌగిలించుకోవడం కూడా వాడికి ఇష్టం లేదు. తాం లతామివ వేష్టంతి ఆలింగంతి మహాద్రుమాన్ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిపః క్రోశం తీం రామేతి రామేణ రహితాం వనే జీవితాం తాయకేశేషు జగ్రాహం తకసన్నిభః ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్ సర్వమర్యాదం తమసాంధే నసమృతం. ఒక్కసారి అక్కడికెళ్ళి ఆ చెట్లని లతల్ని కౌగిలించుకుంటావే రా అని ఆవిడ జుట్టు పట్టుకుని పరుషమైన మాటలు మాట్లాడుతూ వెనక్కి ఈడ్చేస్తే అంతవరకు అటువంటి స్థితిని ఎన్నడూ కలలో కూడా ఊహించనటువంటి తల్లి
జుత్తు పట్టి వెనక్కి ఈడ్చేస్తుంటే, నేల మీద పడి ఈడ్చుకుపోబడుతుంటే దిక్కులు విదిక్కులు సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకెళ్ళిపోతే అకారణంగా చీకటి ఆవరించిందట ప్రపంచాన్నంతటినీ. దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ. సత్యలోకంలో కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఉలిక్కిపడి దివ్యనేత్రంతో చూశారట. చూసి, ఒరే నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూటగట్టుకున్నావురా అన్నట్టు. అంటే ఎంత పాపం చేశాడో చూడండి. నిజంగా వాడు ప్రహృష్టావ్యధితాశ్చాసన్ సర్వేతే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. అలా తన తొడ మీద కూర్చోపెట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? రథం లేదు. లేకపోయినా సరే జుత్తు పట్టి ఈడ్చి తెచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అటు ఇటు తన్నుకుంటున్నటువంటి సీతమ్మని 20 చేతులతో ఒడిసి పట్టుకుంటున్న రావణాసురుణ్ణి చూస్తుంటే ఋషులందరూ అనుకున్నారట, ఈ కళ్ళతో ఎంతటి ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారట. అమ్మయ్య, రావణ సంహారం అవుతుంది అని సంతోషించారట. వాడు విమానంలో తీసుకెళ్ళిపోతున్నాడు అమ్మవారిని. తీసుకెళ్ళిపోతుంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి హారములు తెగిపోయి కింద పడిపోయాయి. అమ్మవారి జుత్తు ముడి విడిపోయి కేశపాశం అంతా చల్లుకుపోయింది. ఆ చల్లుకుపోయినటువంటి కేశపాశంతో ఆ పక్కకి తొలగిపోతున్నటువంటి తిలకంతో జుత్తులో పెట్టుకున్నటువంటి కబరీబంధంలో ఉన్నటువంటి పుష్పాలన్నీ రాలి నేల మీద పడిపోతున్నాయి. అటువంటి స్థితిలో తన్నుకుంటున్నటువంటి సీతమ్మని నొక్కి పట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ తల్లికి ఒక పర్వత శిఖరం మీద 5 వానరులు కనపడ్డారట. అందులో ఉన్నారు మా స్వామి. ఇదిగో వస్తారు, ఇంకొక 4 రోజుల్లో రావణుడి బ్రతుకు బయటపడుతుంది, చేసిన పనికి అనుభవింపజేస్తారు. ఆ 5 ఒక్కసారి తల పైకెత్తి పచ్చటి నేత్రాలతో ఇలా చూస్తున్నారట. చూస్తుంటే తెల్లటి బట్టలు కట్టుకున్న మా స్వామిని చూసిందమ్మా. వీళ్ళు బహుశः నా భర్తకి నా సమాచారం అందచేస్తారనుకుందిట. అనుకుని తాను కట్టుకున్నటువంటి వస్త్రంలోంచి ఒక ఖండాన్ని చింపి అందులోంచి ఆ తాను పెట్టుకున్నటువంటి నగల్ని ఆ వస్త్రంలో మూట కట్టింది. మూట కట్టి ఆ 5 వానరుల మధ్యలో పడేటట్టుగా విడిచిపెట్టేసింది. మరి ఇలా చేస్తుంటే రావణుడు చూడలేదా అని మనకు అనుమానం వెంటనే వస్తుంది కదా. అందుకని మహర్షి అన్నారు, హ్రియమాణాతు వైదేహి కంచిన్నాథమపశ్యతి దదర్శ గిరిశృంగస్తాన్ పంచవానరపుంగవాన్ వస్త్రముద్యస్య తన్మధ్యే విక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవా స్తత్కర్మ నసబుద్ధవాన్ పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరమి అనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః. సీతమ్మను అపహరించి తీసుకెళ్లిపోతున్నానన్న ఆనందంలో రావణుడు గమనించలేదు. ఆవిడ్ని నొక్కి పట్టడంలోనే చూసుకుంటున్నాడు జారిపోతుందని. ఆవిడ మాత్రం గబగబా పట్టుచీర యొక్క ముక్క చింపి అందులో నగలు మూట కట్టి కింద పడేసింది. రెప్ప వెయ్యకుండా పచ్చటి నేత్రములతో వానరులు ఈ దృశ్యాన్ని చూశారట. చూడవలసిన వాళ్ళు చూసేశారు. కనీసం అమ్మ ఆ మాత్రం వానరులకి తన నగల మూటని అందించానన్న మాట దగ్గర ఆపుతాను. ఎందుకంటే దీని తర్వాత రావణాసురుడి ప్రవర్తన చూస్తే మహాప్రభో అది చెప్తే ఇక రాత్రి నిద్ర పట్టదు. నిన్న రాత్రే నాకు రేపు ఇది చెప్పాలని చాలా మాట నిద్రలో తెలివి వచ్చేసింది. అందుకని ఇంకా అది కూడా చెప్పి ఇంటికెడితే అసలు నిద్ర పట్టదు. నేను కనీసం అమ్మ తన నగల మూటని వానరుల మధ్యలో విడిచిపెట్టాను అని కొంచెం ఉపశాంతి పొందింది, సుఖంగా ఉన్నది అని అమ్మ కొద్దిగా మనశ్శాంతి పొందినటువంటి స్థితిలో సీతమ్మని కలుసుకుందామని తొందరగా వచ్చేస్తున్న రామచంద్రమూర్తితో ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేసి ఆ సీతారామణ సంవాదం ఎలా ఉంటుందో, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో రేపటి రోజున మహర్షి చూపిస్తారు. ఆ అందాన్ని, ఆ వైభవాన్ని, సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని అమ్మ కటాక్షించి నా చేత పలికించుగాక అని ప్రార్థిస్తూ
మనం 11 మాటలు అయ్యవారి నామం చెప్పుకోవడం సంప్రదాయంగా పెట్టుకున్నాం గనక స్వామి నామం చెప్పుకుని బయలుదేరడం. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. అందున ఇలాంటి ఘట్టం విన్నప్పుడు అమ్మ మనస్సుకి ప్రశాంతత చేకూర్చేది రామనామమే. అందున ఇవాళ మనం అటువంటి సన్నివేశంలోకి వచ్చాం కనుక అందరూ పరమభక్తితో గట్టిగా చెప్పండి అమ్మ. వినమ్రుడనై చెప్తున్నాను ఈ మాట. ఇదో మీ అందరూ గట్టిగా చెప్తే విని నేనేదో మురిసిపోదామని చెప్పట్లేదు. అమ్మ మనస్సు ప్రశాంతత పొందాలి. గత కష్టం విని అబ్బా ఇంత కష్టపడ్డాను కదా అని అమ్మ మనసు కొంచెం చిన్న బుచ్చుకని ఉంటుంది. ఇవాళ ఆ చిన్నతనం పోవాలంటే అమ్మా ఏం పర్లేదు నువ్వు రాముడి పక్కన ఉన్నావమ్మా, కథ కింద చెప్పుకుంటున్నావంతే, మళ్ళీ ఇంకో వారం రోజుల్లో వచ్చేడు మా స్వామి, సుందరకాండలో చూడమ్మా హనుమ బయలుదేరుతారు, బెంగ పెట్టుకోకు అని గట్టిగా చెప్పండి ఇవాళ. అందుకని సకల సద్గుణ నిలయ మగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము. అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము. అలకు చేలుని చేతి అటుకుల ఆరగించిన రామనామము. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది శ్రీరామనామము. ఆత్మతపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము శ్రీరామనామము. కర్మ నేత్రద్వయము చేతను కానరానిది శ్రీరామనామము. జానకీ హృత్కమల మందున అలరుచున్నది శ్రీరామనామము. చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము. సావు పుట్టుకలు లేని పరమ పదమై వెలయుచున్నది శ్రీరామనామము. మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము. ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది శ్రీరామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.